శృంగేరి జగద్గురువులు ఈ కార్యక్రమాన్ని ఇలా శంకర జయంతిని నిర్వహిస్తున్నాము అని చెప్పంగానే అన్ని విధాలైనటువంటి సహకారము మీకు పరిపూర్ణంగా మఠము నుంచి ఉంటుంది. ఏ విషయంలో మీరు చింతపడద్దు, దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి. అద్వైత సంప్రదాయానికి సంబంధించి మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఆ అద్వైత సంప్రదాయానికి సంబంధించిన మహాత్ములందరూ ఒక్కసారి వేదిక మీదకి గనక వచ్చినట్లయితే అజ్ఞాన తిమిరాంధకారము అనేటటువంటిది ఎంతటిదైనా అది క్షణాల్లో భస్మీపటనం అయిపోతుంది. కాబట్టి ఆ అజ్ఞాన అంధకారం నుంచి బయటికి రావాలంటే చక్కగా మన సంప్రదాయానికి చెందినటువంటి పెద్దలు మహాత్ముల యొక్క సందేశాలు అందరూ వినేటట్లు ఏర్పాటు చేయండి అన్నారు. ఇవాళ మనకి మొత్తము ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం రూపుదిద్దుకోనుంది. ప్రతి ఒక్కటి శృంగేరి జగద్గురువుల ఆమోదం మీదే ఇక్కడ వచ్చినటువంటి పండితులందరూ కూడా ఆహ్వానించబడుతూ ఉన్నారు. అందులో ఈ శంకర విజయ కవి సమ్మేళనము అని ఇవాళ మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. శంకర విజయ కవి సమ్మేళనంలో ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, మనము సాహిత్యాన్ని సాధారణంగా చదువుకోవాలి అంటే యూనివర్సిటీకో ఎక్కడికో వెళ్తాం. కానీ ఒక 10 యూనివర్సిటీలో 100 యూనివర్సిటీలో కలిస్తే ఒక వ్యక్తి అయ్యారనుకోండి, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చున్నంత మాత్రానే అది ఒక అద్భుతమైనటువంటి జీవనది గంగా ప్రవాహంలాగా కనిపిస్తుంది. కానీ ఒక గంగ కాదు ఇక్కడ. ఇవాళ శంకరాచార్యులు వారు ఉద్భవించి 1200 సంవత్సరాలైన సందర్భంలో మోడీ గారు 12 అడుగుల జగద్గురువుల విగ్రహాన్ని 12,000 అడుగుల ఎత్తైన కొండ మీద ప్రతిష్ఠ చేసినటువంటి శుభ సందర్భంలో అది జరిగిన తర్వాత మొదటి శంకర జయంతిది. కాబట్టి 12,000 అడుగుల మీద 12 అడుగుల జగద్గురువుల యొక్క ప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి శంకర జయంతి. ఇందులో ఒక మంచి స్వారస్యం ఉంది. ఏమిటయ్యా అంటే, ఇవాళ ప్రపంచంలో అతి ఎత్తు మీద ఉన్నటువంటి గురువు ఎవరైనా ఉన్నారు ప్రతిష్ఠ చేయబడి అంటే కేదారంలో ప్రతిష్ఠ చేసిన శంకర భగవత్పాదాచార్యుల వారు తప్ప ఇంకా ఎవరైనా సరే అరికాలు మందమో లేదు బొటనవేలు మందమో రావాల్సిందే తప్ప అంత ఎత్తు మీద జగద్గురువులు పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడో అంత ఎత్తు మీద, ఆయన కంటే కేదారేశ్వరుడి కంటే కూడా ఎత్తు మీద గురువుని పెట్టారు. ఎందుకంటే కేదారేశ్వరుణ్ణి మనం చూడాలన్నా గురువు మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొడితేనే మనం చూడగలము. కాబట్టి ఆయన దర్శనము, గురువుల యొక్క దర్శనం ఉంటే తప్ప జరగదు. కాబట్టి అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్న తర్వాత ఆ శంకర భగవత్పాదాచార్యుల వారిని మనం మనస ఇవాళ 12 అడుగుల శంకరాచార్యుల వారి విగ్రహం మనం కూడా తయారు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం. అద్భుతంగా ఊరేగింపుగా మనంతా తీసుకొని మనం ఎంతో కష్టపడైనా చక్కగా ప్రశాంతంగా ఊరేగింపు చేసుకుంటూ స్వామివారిని తీసుకొచ్చుకొని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి మహాత్ములు ఎలాంటి వారు అంటే, ఒక్కొక్కళ్ళ పేరు మీ అందరికీ తెలుసు. ఒక 100 ఒక్కొక్క పండితులు, ఒక్కొక్క కవి 100 యూనివర్సిటీలతో సమానం. అంటే 1200 యూనివర్సిటీలని ఇవాళ హైదరాబాద్ లో మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ నాంపల్లి దగ్గర 1200 యూనివర్సిటీల ప్రతిష్ట ఒకటేసారి జగద్గురువుల సన్నిధిలో మనం చేసుకుంటున్నాం. అంత మహత్తరమైనటువంటి సభ. పెద్దలు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, గట్టిగా మన కరతాళ ధ్వనులతో వారిని సాదరంగా ఆహ్వానం చేసుకుందాం. అలాగే బ్రహ్మశ్రీ మేడసాని మోహన్ గారు పంచసహస్రావధాని అవధాన పని వారు, పంచసహస్రావధాని వారు. అలాగే బ్రహ్మశ్రీ కడివెళ్ల వరప్రసాద్ గారు గురు సహస్రావధాని. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో అందరినీ పెద్దల్ని మనం ఆహ్వానం చేసుకుందాం. బ్రహ్మశ్రీ కోటా వెంకట లక్ష్మీ నరసింహం గారు యుగళ సహస్రావధాని. గట్టిగా అందరం కరతాళ ధ్వనులతో చక్కగా మనము మన లోపల విద్వత్తు కొంచెం తక్కువ ఉన్నా విద్వత్తుని హర్షించగలిగేది, ఆనందించగలిగేటటువంటి శక్తి ఎక్కువ ఉంది. కాబట్టి గట్టిగా మన ఆనందాన్ని తెలియపరుద్దాం.
బ్రహ్మశ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు శతావధాని, గట్టిగా. గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారు శతావధాని. బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు అచ్చ తెలుగు అవధాని, వారు ఇవాళ వేదిక మీద ఉన్నారు. బ్రహ్మశ్రీ ధూళిపాళ మహదేవమణి గారు అష్టావధాని, అనేక మంది స్త్రీలని అవధానంలో ప్రవేశపెట్టి నేర్పించినటువంటి వారు. వారి దగ్గర నేర్చుకున్నటువంటి స్త్రీలే అష్టావధానులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు. అలాగే అయాచితం నటేశ్వర శర్మ గారు శతావధాని, గట్టిగా మనందరి కర్తాళ ధ్వనుల మధ్యలో వారిని కూడా సాదరంగా ఆహ్వానించుకుందాం. అలాగే మనందరికీ తెలిసిన బాగా సుపరిచితమైనటువంటి వారు అష్టకాల నృసింహరామ శర్మ గారు శతావధాని, గట్టిగా మనందరి కర్తాళ ధ్వనులతో అష్టావధాని, వారిని కూడా ఆనందంగా ఆహ్వానించుకుందాం. అలాగే ఇక నేను పేరు చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమం మొత్తం సంకలనం చేసి ఈ కార్యక్రమం ఇవాళ ఈ ప్యాంప్లెట్ మీద ఉంది అంటే అంతా వారై నాకు వెనకాల వెన్ను దన్నుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తే బాగుంటుంది, ఇది ద్విగుణీకృతమైనటువంటి శోభ ఎప్పుడొస్తుంది అంటే కవులందరూ కాలడి అని ప్రథమంగా నాకు సలహా ఇచ్చి నన్ను నడిపించినటువంటి వారు, ఆ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాల మీద వేసుకొని అందరు పెద్దలతోటి మాట్లాడినటువంటి వారు బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో. ఇక ఇవాళ రాబోతున్నటువంటి ఇంకొక పెద్దలు ఉన్నారు, వారు దాదాపు దగ్గర దాకా వచ్చారు. 5-10 నిమిషాల్లో ఈ వేదికను అలంకరించబోతున్నారు. ఈ మధ్య కాలంలోనే మనందరి యొక్క కోరిక మేరకు వారికి పద్మశ్రీ అవార్డు తోటి కూడా ప్రభుత్వం సత్కరించడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు కూడా కొద్దిసేపట్లో రాబోతున్నారు. చెప్తూ ఈ పెద్దలందరికీ ఒకసారి సభాముఖంగా సాష్టాంగ ప్రణామాలు తెలియపరుచుకుంటూ జగద్గురువుల యొక్క ఆశీస్సుల్ని అందిస్తూ ఉన్నాం.